వెల్కమ్ బ్యాక్. జోగి రమేష్ ఇంట్లో సిట్ ఫోరెన్సిక్స్ టీం తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఆధారాలపై ఆరా తీస్తోంది. జోగి రమేష్ ఇంట్లో దాదాపు గంటకు పైగా సోదాలు కొనసాగుతున్నాయి. సీసీ ఫుటేజ్, ల్యాప్టాప్లోని డేటా పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. జోగి రమేష్ రెండో కొడుకు జోగి రోహిత్ ను ఎక్సైజ్ ఆఫీస్ కు పిలిచారు అధికారులు. రోహిత్ ను ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నారు. అటు ఇంకా ఈస్ట్ ఎక్సైజ్ పిఎస్ లోనే ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను మధ్యాహ్నం తర్వాత ప్రశ్నించే అవకాశం ఉంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును ఉదయం అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ ఇంట్లో సిట్ ఫోరెన్సిక్ టీం తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఆధారాలపై ఆరా తీస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? తనిఖీల తర్వాత జోగి రమేష్ సంబంధికులను ఎవరినైనా అరెస్ట్ చూపే అవకాశం ఉందా? ఎస్ ప్రియా, ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం నుంచి ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు గురునానక్ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్కు వాళ్ళని తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, అదేవిధంగా ఆయన పిఏగా ఉన్న ఆరేపల్లి రాములను కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే దాదాపు 2 గంటల పాటు విచారించిన అనంతరం ఆయన పిఏ ఆరేపల్లి రామును బయటికి పంపించి వేశారు. ఏదైతే తాము మళ్లీ విచారణకు పిలిచిన అనంతరం మరోసారి రావాల్సి ఉంటుందని రాముకు చెప్పినట్లు ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ను కూడా, అంటే ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న జోగి రమేష్ పిలిచడం, ఆయనతో పాటు మాట్లాడటం కూడా జరిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంట్లో ప్రస్తుతం అటు సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నకిలీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏమన్నా కీలక పత్రాలు దొరుకుతాయనే కోణంలో ఆయన ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం కూడా ప్రస్తుతం జోగి రమేష్ ఇంటికి చేరుకుంది. గంటకు పైగా వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఏదైతే గత నెలలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక నిందితుడిగా, ప్రధాన నిందితుడిగా చెప్తున్నారు అద్దేపల్లి జనార్దన్ గత నెలలో జోగి రమేష్కు వెళ్లాడన్న సమాచారం నేపథ్యంలోనే వాళ్ళు ఫోరెన్సిక్ అధికారులు ప్రస్తుతం అక్కడికి చేరుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీలు, అదేవిధంగా ల్యాప్టాప్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆయన చిన్న కొడుకు రోహిత్ని కూడా ఎక్సైజ్ స్టేషన్కి రావాల్సిందిగా వాళ్ళు సంబంధిత అధికారులు వారికి సమాచారం ఇచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. గత 4 గంటలుగా, ఏదైతే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు జోగి రమేష్ను ఇక్కడే ఎక్సైజ్ స్టేషన్లోనే ఉంచిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఆయనకు సంబంధించిన విచారణను సిట్ అధికారులు కొనసాగిస్తారని మాత్రం చెప్తున్నారు. అయితే సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేస్తారా, లేకపోతే జోగి రమేష్ను సిట్ కార్యాలయానికి తరలిస్తారనేది మాత్రం ప్రస్తుతం దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే గత 4 గంటలుగా ఇక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం బయటికి తెలియనప్పటికీ జోగి రమేష్ను మాత్రం ప్రస్తుతం ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలోనే ఉంచిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే కార్యాలయానికి కూడా అటు సిబ్బందితో పాటు ఆయనకు కూడా లంచ్ కూడా ఇక్కడికి పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నకిలీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తిగా అటు జనార్దన్ ప్రమేయం ఉందని చెప్పేసి ఇటు వైసీపీ వర్గాలు ఆరోపించడం, జోగి రమేష్ దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఈ నకిలీ తయారీ యూనిట్ దగ్గరికి ఆయనే స్వయంగా తీసుకెళ్లి దీన్ని బయటికి చెప్పిన నేపథ్యంలో ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్తున్నారో జనార్దన్, ఆయన బయటకు రావటం, ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చే క్రమంలో ఈ కేసు దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో జోగి రమేష్ చెప్పినట్లుగా తాను చేశాను
చేశానని ఆయన జోగి రమేష్పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో గత 4-5 రోజులుగా ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇవాళ ఆయన అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయన సిబిఐతో విచారణ చేయించాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. బహుశా అది మరో 2 రోజుల్లో విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఓవైపు సిబిఐ కేసు నడుస్తున్న నేపథ్యంలోనే మరోవైపు ఆయన అరెస్ట్ కూడా ఇవాళ చోటు చేసుకున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఈ ఇష్యూని తాము బయటికి తీసుకొచ్చిన ఈ ఇష్యూలో తమనే అంటే తమ పార్టీకి చెందిన మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చడం దారుణమైన విషయం అని చెప్పేసి అటు మాజీ సీఎం జగన్ కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు. దీన్ని ఈ ఘటనను ఏదైతే తమ పార్టీకి చెందిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏపీకి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. నిన్న కాశీబుగ్గ ఘటనలో దాదాపు 9 మంది వరకు మృతి చెందటం, దీంట్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడటానికి ఇవాళ జోగి రమేష్ అరెస్టు అదుపులోకి తీసుకొని ఆయన అరెస్ట్ చేసే డ్రామాను తెరపైకి తీసుకొచ్చాయని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే బుద్దా వెంకన్న కూడా ఈ విషయంలో రెస్పాన్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ని అరెస్ట్ చేయడంలో అటు ప్రభుత్వానికి అంటే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్కు ఎటువంటి సంబంధం లేదని దొరికిన ఆధారాలు ప్రధాన నిందితుడు జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఆయన అదుపులోకి తీసుకున్నారని మాత్రం చెప్తున్నారు. అయితే అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీకి సంబంధించి ఒకరికొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం మరోవైపు. అయితే ఈయనకి సంబంధించి ఏదైతే జోగి రమేష్కి సంబంధించి ప్రస్తుతం 4 గంటలుగా ఇక్కడ ఆయన కూర్చున్నప్పటికీ మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే విచారణలో ఎటువంటి అంశాలు ఆయన్ని ప్రశ్నిస్తారు, దానికి ఆయన ఎట్లాంటి సమాధానాలు చెప్తారు, అసలు జోగి రమేష్ అరెస్ట్ వ్యవహారం అంటే ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్టు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.